యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. స్థానిక సంఘ కాపరికి కూడా గాబ్రియల్ బ్రదర్కి వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు, నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. మంచిది. ఈ కూడిక సారాంశం మీ అందరికీ తెలుసు. ఏంటి ఈ కూడిక సారాంశం? దేనికి వచ్చారు మీరందరూ? అమ్మా సరే, మంచిది. నా ప్రియులు పేతురు గారు వేటకి వెళ్ళే ముందు, అంటే ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా వేటకి వెళ్ళేటప్పుడు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేటకి వెళ్తారు. అంతేనా? వాస్తవేనా? మీరు వచ్చిన దానికోసమేనా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. సో కుటుంబ సభ్యుడైనటువంటి పేతురు గారు, వారి కుటుంబం, వారి సతీమణి, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలు కలిసి దేవుని స్తుతిస్తూ సంఘ కాపరిని పిలుచుకొని, అలాగే సంఘస్థుల్ని, గ్రామస్తుల్ని, స్నేహితుల్ని, శ్రేయాభిలాషులందరినీ కూడా పిలుచుకొని ఈ కూడిక జరుపుకుంటాం. చాలా ఆశీర్వాదం. బ్రదర్ చెప్పినట్టు ఎవరిని నమ్మకూడదు? మనుషుల్ని నమ్మకూడదు. మనుషుల్ని నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం చాలాసార్లు ఎవరిని నమ్ముతాం? ఎవరు నమ్ముతాం? మనుషుల్నే నమ్ముతాం కదా. మనుషుల మీదే ఆధారపడతాం. మరి వాస్తవం అది. మనుషులే మనకి సహాయకులు కదా. మనుషులే మనకి సహాయకులు. కానీ మనుషులని పంపించేది దేవుడు. హల్లెలూయా. మంచిది. రైట్, మంచిది. ఏదైనప్పటికీ ఒక 2 మాటలు మీకు తెలియపరిచి నేను ముగిస్తాను నాకు ఇచ్చినటువంటి సమయంలో. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది. 11వ వచనంలో 2వ భాగం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో 2వ మాట ఏమని? అతన్ని మేలుకొల్పు వెలుచున్నానని వారితో చెప్పగా. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు కదా. అతన్ని మేల్కొల్పు వెళుచున్నాను. ఇప్పుడు దేవాతి దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మేలు చేయటానికి ఎక్కడికి వచ్చాడు? మన మధ్యకి వచ్చాడు. పేతురు గారి దగ్గరికి, వారి కుటుంబం దగ్గరికి వచ్చాడు మేలు చేయటానికి. ఏం మేలు చేయబోతున్నాడు ఆయన? నూతనముగా ఆయన మరలా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాన్ని పొందుకునటానికి, ఆయనకి మేలు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా మన మధ్యకి? ఇప్పుడు వచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు వచ్చాడని? తక్కువ మందే. అది రైట్. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ధ్యానిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మనం అందరమును ఆయన్ని ధ్యానం చేయబోతున్నాం, ఆయన్ని స్తుతించబోతున్నాం కదా. కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నీ దాసుడు ఈ కూడికను జరుపుకుంటూ ఉన్నాడు. మరి భారమైందే కదా, బాధ్యతగా జరుపుతూ ఉన్నాడు. మరి నీ దాసుని నువ్వు ఆశీర్వదించాలా, నీ దాసుని నువ్వు మేల్కొల్పాలా. మేల్కొల్పటానికే ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. పిల్లరా ఆలోచించండి. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం సముద్రం దేవుడి మాటతో కలిగింది, అది ఆశీర్వాదం కదా. ఈ ప్రాంత ప్రజలందరూ ఉచితమైనటువంటి సంపద. కష్టపడాలి ఎవరైనా, అవునా? కష్టం లేనిదే
ఫలితం లేదు. మరి కొద్ది నిమిషాల్లో మనం భోజనం చేయబోతున్నాం. భోజనం చేయాలంటే పాపం అక్కోళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు, భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు. మరి ఆ కష్టం వాళ్ళకు ఉన్నది, మనం ఏం చేస్తున్నాం? భుజించబోతూ ఉన్నాం. ఇది కష్టమే, కష్టపడేది వాళ్ళు, భుజించేది మనం. ఇప్పుడు సముద్రం మనకి దేవుడు ఏం ఇచ్చాడు? ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని ఆయన పొందబోతూ ఉన్నాడు. ఎట్లా పొందాలా? మొదటగా దేవుణ్ణి ముందు పెట్టుకొని కదా. మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. అవునా? ఫలించాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా కదా. అవునా కదా? సరే, మంచిది. మేల్కొల్పటానికి ఆయన ఈ యొక్క మన మధ్యలోకి వచ్చిన్నాడు. కుటుంబ సభ్యులైనటువంటి పేతురు గారు ఆయన నమ్మాల. మొదటిగా మార్తా ప్రభుని క్వశ్చన్ వేసింది, ప్రభువా నువ్వు ఉండటకైతే అని. మార్తతో చెప్పిన మాట ఏంటంటే, మార్తా నువ్వు దేవుని నమ్మిన ఎడలా నువ్వు మహిమను చూస్తావు. ఈ కుటుంబ సభ్యులు మొదటగా దేవుని నామాన్ని గణపరచడానికి ఈ కోడికను పెట్టుకున్నారు. దేవుని యొక్క ప్రజలందరూ మనలందరినీ పిలుచుకొని ఆయన ఆరాధించడానికి బహిరంగంగా ఈ కోడిక పెట్టుకున్నారు. కానీ వాళ్ళని ఏం కావాలా? పైకి మాత్రం ఏం జరుపుకున్న ఉపయోగం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నమ్మకం. దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు. ఎబ్బకు రేవుకాడ దేవునితో పోరాడాడు ఒక ఆయన. ఎవరైనా? ఏం పేరు ఆయన పేరు? యాకోబు. యాకోబు గారు ఎబ్బకు రేవుకాడ పోరాడితే దేవుడు ఆయన్ని బహుగా ఇబ్బందికరంగా చేశాడు. తొడ మీద కూడా కొట్టాడు, కాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అయినా విడిచిపెట్టలా. కౌగులించుకొని నెట్టేస్తున్నా, ఇసిరేస్తున్నా కూడా ఆయన విడిచిపెట్టక బందాడుతాయినా పట్టుకొని ఆయన అడిగాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనిస్తాను, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ పేరేంటి అన్నాడు. ఏం పేరు చెప్పాడు? యాకోబుని చెప్పాడు. ఆశీర్వదిస్తేనే అని అడిగాడు కదా. ఆశీర్వదిస్తేనే నన్ను ఆశీర్వదించన్నాడు ఒక చోట. ఎవరి దగ్గర అన్నాడు? తండ్రి దగ్గర అన్నాడు. అప్పుడు ఏం పేరు చెప్పాడు? ఏం పేరు చెప్పాడమ్మా? ఏసేవు అని చెప్పాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఏసేవు అని చెప్పాడు. యాకోబు దేవుడి దగ్గరకు వచ్చి యాకోబు అని చెప్పాడు కదా. ఇద్దరు ఒకటే. తండ్రి కాడ మాత్రం పేరు మార్చాడు, ఇక్కడ మాత్రం యథార్థత ఒప్పుకున్నాడు. యథార్థంగా చెప్పాడు, తెలుసుకున్నాడు. ఆయన చేసినటువంటి ఆ తప్పు తెలుసుకొని ఒప్పుకున్నాడు. నేను యాకోబునయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలా. ఓకే, నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు గనక, యాకోబు అని చెప్పావు గనక నీ పేరేక యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్గా మార్చబడును. ఎందుకు చెప్పానంటే ఈ మాట, పేతురు గారు ఆయన కూడా ఒప్పుకోవాలా. నేను ఇప్పుడు దాకా ఎవరెవరో మాట్లాడినానయ్యా, అటు వెళ్తే పడితే ఇటు వెళ్తే పడితే, అది చేస్తే బాగుండు ఇది చేస్తే బాగుండని ఎవరెవరో చెప్పారు నాకు. కానీ ఈరోజు మాత్రం ఈ కోడికలో నేను నిన్ను నమ్ముతున్నాను. నన్ను ఆశీర్వదించాలి నువ్వు. నువ్వు ఇచ్చినటువంటి సంపదలోకి వెళ్తూ ఉన్నాను. సంపద నేను పట్టుకోవాలా, నాకు దారి చూపాలా నువ్వు అని పేతురు గారు కూడా నమ్మాలా.
విశ్వసించాలా. విశ్వసిస్తే నమ్మిన ఎడల ఆయన దేవుని మహిమను చూస్తాడు. ఈ సంవత్సరం ఈ కొద్దిగా మందితోనే కావచ్చు, వచ్చే సంవత్సరం ఇంకా మహాభివృద్ధిగా ఇంకా అనేక మందిని కూడా పిలుచుకొని ఆయన ఘనంగా దేవుణ్ణి స్తుతించవచ్చు పిల్ల. సో మేల్కొల్పుటకై యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా ఈ స్థలంలోకి చేర్చి ఆయన కుటుంబం కొరకు, ఆయన యొక్క వృత్తి కొరకు మనం ప్రార్థన చేయడానికి నడిపించాడు. మనతో పాటు ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. నేను ఈ సమయంలో కుటుంబానికి తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుని నమ్మాలా. బాలుడైనటువంటి అన్న మనకి జ్ఞాపకం చేశాడు. బాలుడైనటువంటి దావీదు బాలుడిగా ఉన్నాడు, ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు, అరణ్యంలోనే ఆయన కాపురం ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలతో కదా, గొర్రెల మధ్య అన్నదమ్ముల ఇంట్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రాత్రి అనక పగలనక ఎండనక వాననక ఆ గొర్రెల్ని కాసుకుంటూ దేవునిని స్తుతించటం మానలా, దేవుణ్ణి విడిచిపెట్టలా. నాకు దేవుడే మెయిన్. వాళ్ళ నాన్నున్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ అందరిని విడిచిపెట్టాడు, దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించినటువంటి దావీదుని దేవుడు ఆ స్థుతిని బట్టి ఆయన స్థితిని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్థితిని మార్చేశాడు. ఏం మార్చాడు? ఆయన స్థితి మహారాజునుగా చేశాడు. అప్పుడు దాకా గొర్రెలకి కాపరిగా ఉన్నటువంటి ఆయన్ని మనుషులకి కాపరిగా దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. కారణం, దావీదు దేవుని నమ్మాడు. నమ్మినందువలన ఆయన గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆయన స్థితిని మార్చాడు దేవుడు. పేతురు గారు కూడా వారి కుటుంబం దేవుని నమ్మాల. పేతురు అనగా పెంటయ్య గారు, ఆయన కుటుంబం కూడా దేవుని నమ్మాల. ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, బాప్తిసం పొందారు, క్రైస్తత్వంలో ఉన్నారు, ఇవన్నీ మామూలే. కానీ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకము వారి హృదయంలో నుంచి రావాలా కదా. చాలా మందికి ఎక్కడి నుంచి వచ్చింది? పైనే కదా, పైనే ఉన్నది. కానీ ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లికి 3 అక్క చెల్లెలు ఉన్నారు. ఆహారం ఏమి లేదు తినటానికి. తల్లి ఎదవరాలు. ఆ తల్లికి ఒక అమ్మ ముసలాం ఉంది. వీళ్ళ 5 జీవిస్తున్న సమయంలో తినటానికి ఏమి ఆహారం లేనప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ ఆకలి అవుతుందని. కనీసం తాగటానికి ఇంకోటి నీళ్ళు లేవు. ఆ సమయంలో ఆ తల్లికి గుర్తొచ్చి ఏం చెప్పిందంటే, అమ్మా, బైబిల్లో ఏలియా తాతి ఉన్నాడు, ఏలియా తాతిని ఆయన కూడా మనకులాగా ఆకలి అవుతుంటే కాకులు పోషించినాయి అమ్మా, కాకులు తెచ్చి ఆహారం ఇచ్చింది అని చెప్పింది. ఈ మాట ఆ చిన్న బిడ్డ విని విశ్వసించి, అయితే మనకు కూడా కాకులు ఆహారం పెడతాయా, కాకులు మనల్ని కూడా పోషిస్తాయా అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని ఆ ఇంటి పైకి వెళ్ళి ఉదయం నుంచి నిలబడి ఉందంట. ఆహారం కాకులు తీసుకొస్తాయేమోనని. తల్లి చెప్పింది ఒక మాట. ఆ మాట నా బిడ్డ విన్నా వెంటనే ఏం చేసింది? నమ్మింది. ఇప్పుడు కాకులు మనకు కూడా ఆహారం తీసుకొస్తాయని నమ్మి వెళ్ళిపోయింది. వెళ్ళి ఉదయం నుంచి ఆ బిడ్డ ఆ పైనుండి ఇట్ట పట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. అంటే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఈ సమయంలో కాకి వచ్చిద్దేమో, లోపలికి వెళ్తే మిస్ అయిపోతానేమో అని ఆ చిన్న బిడ్డ విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నది. తల్లి పిలుస్తుంది, నాయనమ్మ పిలుస్తున్నారు, అమ్మమ్మ పిలుస్తుంది, అక్క చెల్లెలు పిలుస్తున్నారు, ఎవరు మాట పెట్టలా. కాకి వచ్చిద్దామనని ఎదురు చూస్తూ ఉన్నది. పిల్లరా, ఈ లోపల ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మిలిటరీ అయినా, రిటైర్డ్ అయినటువంటి ఆయన
భోజనం చేసుకొని వాకింగ్కి బయటకు వచ్చాడు. ఆయన గమనించాడు ఆ బిడ్డని. ఈ పిల్ల ఉదయం నుంచి ఇక్కడే ఉంది, ఏం చేస్తుంది? ఆ బొచ్చు పట్టుకొని పైన ఎట్టనే ఉంది, ఏం చేస్తుంది ఈ పిల్ల అని ఆ పిల్లని చూస్తూ ఉన్న సమయంలో ఆయన్ని దేవుడు ప్రేరేపించాడు, పద నువ్వు అక్కడికి వెళ్ళి. సో ఆయన చిన్నగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏందమ్మా ఉదయం నుంచి చూస్తున్నాను, ఏంటి నువ్వు ఇక్కడే నిలబడ్డావు, ఈ బొచ్చు తీసుకుని? అయ్యా, మా ఇంట్లో ఏ ఆహారం లేదు, అయితే తాగటానికి కూడా నీళ్ళవు. మా అమ్మ చెప్పింది, బైబిల్ గ్రంథంలో ఏలియా తాతయ్య ఉన్నాడంట, ఆ ఏలియా తాతయ్యకి కాకులు తీసుకొచ్చినాయి అంట ఆహారం, మాకు కూడా కాకులు తెస్తాయాం ఆహారం అని. నేను అందుకనే ఉదయం నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చిద్ద కాకని ఎదురు చూస్తున్నాను అనగానే ఆ విన్న ఆయన కళ్ళంటి నీళ్లు కారిపోయినాయి అంటే ఆయనకి. చిన్న బిడ్డకు ఉన్నటువంటి ఇంత విశ్వాసం, ఇంత నమ్మకం ఏంటని ఏడ్చుకొని ఆయన ఆ కన్నీళ్ళు తుడుచుకొని ఆయన అన్నాడంట, నేనేనమ్మా కాకిని అన్నాడంట. చెప్పండి ఇప్పుడన్నా హల్లెలూయా, నేనేనమ్మా కాకిని అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని ఇంట్లోకి వెళ్తే అడిగితే ఏమి లేవని ఆ బిడ్డ మాట విని ఆయన హృదయం తెరవబడి 3 నెలలు సరిపడే ఆహారాన్ని సిద్ధపాటు చేసి వెళ్ళాడంట పిల్లరా. సో నేను ఎందుకు చెప్తానంటే, నమ్మటం అనేది మన వంతు, దేవుడు చేసేది ఆయన వంతు. నిజంగా నువ్వు విశ్వాసంతో నమ్మగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన నీకు సహాయము చేస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, ఏ పాపంలో ఉన్నా సరే, ఏ రోగంలో ఉన్నా సరే, విశ్వసించి ఆయన్ని, ప్రభువా నేను పాపిని, నేను నమ్ముతున్నాను, నువ్వు నా పక్షంగా కార్యం చేస్తావని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నీకు దేవుడు కార్యం చేస్తాడు. ఈ సమయంలో వెంటయ్య గారి కుటుంబానికి కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన నూతనంగా ప్రారంభించే బోటుని దేవుడు ఆశీర్వదించి, ఈ ప్రపంచంలో ఉచితమైనటువంటి సంపద ఎక్కడుంది? సముద్రంలోనే కదా, సముద్రంలోనే ఉంది. ఇంకేదైనా కష్టపడాల్సింది, కానీ సముద్రంలో ఉన్నటువంటి ఉచిత, మాటతో కలుగు చేసినటువంటి సముద్రం, మాటతో కలుగు చేసినటువంటి చేపలు కదా, ఈ చేపలను మనం పట్టుకొని మనం జీవనాధారం పొందుకోవాలా. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోవాలంటే ఆయన ఏం చేయాలా? దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలా. కుటుంబం కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ప్రార్థన పరంగా ఆయన సముద్రంలోకి వెళ్ళి వేటాడుకొని ఆయన జీవనం, తన కుటుంబం జీవించడానికి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలా. చేరువచ్చిన మీరందరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో, మీకున్నటువంటి పరిస్థితుల్లో, మీకు ఒక వేటే కాకపోవచ్చు, ఏదైనా ఉద్యోగరీతి కానీ ఇంకోటి అన్ని గర్భఫలాలు కానీ ఏదైనా కానీ మొదటిగా దేవుని దగ్గర మీరు అడిగి పొందుకోవాలని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడే చేసేది, మనుషులు కాదు. మనుషులను నమ్మున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ మనిషిని నీ దగ్గరికి పంపించేది దేవుడు కదా. కాకిని పంపించినటువంటి దేవుడు నీ దగ్గరికి నీ అవసరం తీర్చడానికి ఎవరినైనా పంపిస్తాడు. కనుక విశ్వాసం కలిగి మీరు జీవించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, గాబ్రియల్ గారికి, అలాగే కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.